హాయ్ ఫ్రెండ్, హలో, నమస్తే. టికెట్ టక్కు ఫ్యామిలీ మీకు అందరికీ నమస్కారం అండి. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు స్కూల్ కాడక. ఇద్దరు తెలుగు వాళ్ళే. ఒక ఆవిడది పాలకొల్లు, ఒక ఆవిడదేమో గోదరవుతారు ఎక్కడ అన్నారు. ఆవిడ చాలా బాగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదో మంచి చెడ్డ కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ ఉంటే కాలం వెళ్ళిపోద్ది కదా. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఏమన్నా ఉంటే ఈ ఐటమ్స్ పట్టుకెళ్ళి మా ఫ్రెండ్స్కి చక్కగా గిఫ్ట్ కింద ఇస్తానన్నమాట. ఎందుకే బాబు తేవద్దు అంటారా? ఏమైనా డబ్బెట్టుకున్నానో చెప్పండి, ఊరికి వచ్చినాయే కదా. డబ్బెట్టుకుంటే పోనీ తేవద్దు అనొచ్చు. అవన్నీ నేను తినలేను కదా. కొద్దిగా ఏదన్నా టైం దొరికినప్పుడు చక్కగా వేడి చేసుకొని తింటారు. టైం దొరికినప్పుడు చక్కగా వేడి చేసుకొని తింటారు. ఇంటికాడ కొన్ని ఉన్నాయి. ఇంకొక ఇంటికాడ మా మేడం మా తమ్మ తీసుకెళ్ళి మా తమ్మ ఇప్పించింది కార్జం కూర, కోడి కాల్చిన కోళ్ళు. నేను కొద్దిగా తిన్నాను. తినలేను మేడం, ప్యాక్ చేసి ఇచ్చేయంటే ప్యాక్ చేయించేసింది. ఇవి పట్టుకెళ్ళి పొద్దున్న మా ఫ్రెండ్స్కి ఇస్తానమాట. మా ఫ్రెండ్స్ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని పరిచయం చేస్తాను ఇప్పుడు చేయను. ఓకేనా ఫ్రెండ్, బాయ్. టిక్ టాక్ ఫ్యామిలీ, హలో, నమస్తే. బాగున్నారండి మీరు అందరూ? నేను కూడా బాగానే ఉన్నట్టు. చూడండి, పకోడీ చేశారనమాట నిన్న. నా కోసమే ఇచ్చారు. నేను నిన్నాను కదా అక్కడ కోడి మాంసం కూర, కోడి ఉల్లిపాయలు వేసి శనగపిండి వేసి ఇది అమ్మేస్తున్నారు. బియ్యం పిండి అమ్మేస్తున్నారు. ఒక ఇంట్లో ప్యాకెట్లు వచ్చేసింది. కోటా బియ్యం ఇంటికాడ అమ్మేస్తున్నారు. ఏంటో అనుకున్నాను నేను. కేజీ 2 రూపాయలు, కేజీ 3 రూపాయలు, కేజీ 4 రూపాయలు, 5 రూపాయలు చేసి ఇచ్చేస్తారు డబ్బులు. కేజీ 5 రూపాయలు అండి కోటా బియ్యము. కొనేసి పిండి ఆడేసి ఇలా